అని బాధపడుతూ ఉంటారు. అది కుటుంబ విషయాలే కావచ్చు, మనం చేసే వృత్తే కావచ్చు, ఏ ఒక్క పని విషయంలో కూడా నీకు ఆయన సహాయం చేసేటట్లుగానే ఉన్నాడని, ఎంత కష్టపడినా నీ కష్టాంతక ప్రతిఫలం దేవుడు ఇస్తాడని రాయబడింది. అందుకని పేతురు అంటాడు, అయ్యా రాత్రంతా నేను ప్రయాసపడినా నాకు ఒక్క చేప కూడా పడలేదు ప్రభువా అన్నప్పుడు దేవుడు అంటాడు, నీ ప్రయాసం వ్యర్థం కాదని చెప్తున్నాను కదా. నువ్వు ఎంత కష్టపడి ప్రయాసపడినా అంతకంతకి నీ ప్రతిఫలం నేను అనుగ్రహిస్తానని చెప్తున్నాడు దేవుడు. ఆ రోజు విస్తారమైన చేపలను పట్టులాగిన దేవుడు సహాయం చేసి ఎన్నడూ చూడలేని ఒక అద్భుతాన్ని దేవుడు చూపించాడు. ఎందుకు అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కనుక. నీ పని పాటల్లో, నీ రాకపోకల్లో నీ కాపుదలను ఇచ్చేది, సర్వకార్యాలు సర్వ అద్భుతాలు చేసేది. అందుకని ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం చేసినట్టు వర్తిల్లింపు చేస్తాడు. నీవు నీ పనుల భారం యెహోవా మీద మోపును, అప్పుడు ఆయన నీ ఉద్దేశాలు సఫలపరుస్తాడు. నీ భారం ఆయన మీద మోపినప్పుడు నేను ఖచ్చితంగా నీ చేతి పనిని ఆస్వాదిస్తాను. అంత మాత్రమే కాదు, ఇక నేను వర్ధిల్లింప చేస్తాను. ఎప్పుడు నేను వర్ధిల్లింప చేస్తాడు అంటే నిన్ను ఆయన ఆస్వాదిస్తాడు. ఆయన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడే నన్ను ఆస్వాదించాలని నువ్వు నమ్మినప్పుడు ఖచ్చితంగా నీ పట్ల దేవుడి కార్యం జరిగిస్తాడని అదే కాలంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈ చేతి పనులన్నిట్లో బైబిల్ రాసిన ఊజు దేశంలో యోబు వంటి గొప్పవారు ఎవరు లేరని వాక్యం చెప్తారు. కారణం ఏంటంటే ఆయన గొప్ప కార్యములు చేసేది, గొప్ప అద్భుతాలు జరిగించేది. యోబుని దేవుడు ఉన్నతాన్ని ఆస్వాదించడానికి కారణం ఏంటంటే దేవుడు అతన్ని ఆస్వాదించాడు. నిన్ను కూడా ఆ రీతిగా ఆస్వాదిస్తాడు. నీ పని విషయంలో నీకు సహాయం చేస్తాడు.